హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము వెరైటీగా అందరూ గుమ్మడికాయతో స్వీటే చేసుకుంటారు కదా, మనం ఈరోజు ఎంతో టేస్టీగా శనగపిండి పోసి గుమ్మడికాయ పులుసు చేసుకుందాము. ఆ వెరైటీ పులుసుకు ఏమేమి కావాలో చూసేద్దామా? గుమ్మడికాయ, శనగపిండి, కరివేపాకు, టమోటో, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మెంతి పౌడరు, చింతపండు, సాల్ట్, ధనియా పౌడరు, పసుపు. ఇప్పుడు మనము శనగపిండి గుమ్మడికాయ పులుసుకు స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు మనం ఇందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు చూడండి చిట్పట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు మనము వెల్లుల్లి, నేనైతే వెల్లుల్లి ఇలానే వేస్తున్నాను. పులుసులేకి చాలా బాగుంటాయి ఇలా వేసుకోవడం వల్ల. వెల్లుల్లి కొద్దిగా వేగనిద్దాము, టేస్ట్ బాగుంటుంది అలా వేగడం వల్ల నూనెలో. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అందులోనే కరివేపాకు, కలుపుకున్నాము. కరివేపాకు వేసినాక చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాయి కదా. ఇప్పుడు మనం అందులో గుమ్మడికాయ చూడండి, నేనైతే పైన అయితే తొక్క అయితే తీయలేదు చూడండి, అలానే ఉంది. ఇలానే వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది తీసేసి వేసామంటే బాగుండదు అంత టేస్ట్. అది కలుపుకున్నాము. మనం స్వీట్ గుమ్మడికాయ చేసుకుంటే తొక్క ఇలానే వేయరు, తీసేసుకుంటాం కదా. మనం పులుసు కాబట్టి అలానే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు గుమ్మడికాయ ఉప్పులు మెత్తబడేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు, రుచికి సరిపడంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకున్నాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. వావ్, బాగా ఉడికిందండి. చూడండి కలర్ కానీ చాలా బాగుంది, ఎల్లోగా గుమ్మడికాయ. ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, ధనియా పౌడర్. ఇప్పుడు మనము చింతపండు పులుసు అన్నాం కదా మనము, చూడండి నేను చింతపండు పులుసు ఇలా 1/4 కప్పు అంత తీసుకున్నాను. చిక్కటిది పులుసు వేసాం కదా, కొద్దిగా అంతా వాటర్ వేసుకున్నాము. పులుసు అంటే కొంచెం నీళ్ళగా ఉండాలి కదా రైస్లోకి కలుపుకోవడానికి. అందులో ఇప్పుడు మనము జీలకర్ర పొడి, చూడండి జీలకర్ర మెంతి పౌడర్ ఇది. ఒకసారి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దాం బాగా పులుసు. గుమ్మడికాయ పులుసులోకి మనము శనగపిండి చూడండి అయితే 1 స్పూన్ తీసుకున్నాను. ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము.
శనగపిండి మనం ఒక స్పూన్ వేసినా కానీ చిక్కబడుతుంది కూర అయితే, ఏ కూరలోకి వేసినా కానీ. చూడండి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము గుమ్మడికాయ పులుసు ఎలా వచ్చిందనేది మూత తీసి చూద్దాము. చూడండి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఈ శనగపిండి కలిపిపోయడం వల్ల టేస్ట్ ఉంటుంది, చిక్కదనము ఉంటుంది. చపాతీ లేకైనా ముద్ద లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. శనగపిండి ఒక స్పూన్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి కలుపుకున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పోసుకున్నట్టయితే మనము ఉండలు కట్టే అవకాశం ఉంది. తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. శనగపిండి పోసినాక 1 నిమిషం మూత పెట్టి శనగపిండి ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. సూపర్ వచ్చింది పులుసు అయితే. శనగపిండితో గుమ్మడికాయ పులుసు చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కానీ ఉంది. అలాగే చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ పులుసు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.